లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. 2025 న్యూఢిల్లీకి చాలా సవాళ్లని మోసుకొచ్చింది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్, ఇంకోవైపు ఇజ్రాయెల్ గాజా యుద్ధం, అటు ట్రంప్ అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపడుతుండడం ఈ ఏడాది కొత్త మార్పులకు దారితీయబోతున్నాయి. ఇక భారత్ విషయానికి వస్తే 2025 ఛాలెంజింగ్గా ఉండబోతుంది. భారత్లో ఈ ఏడాది క్వాడ్ లీడర్స్ సమ్మిట్, ఇండియా యుయు సమ్మిట్, అలాగే మోదీ చైనా పర్యటన, పుతిన్ భారత పర్యటన, ఈ ఏడాదిలో మోదీ ట్రంప్ మీటింగ్, ఇలా వరుసగా డిప్లొమాటిక్ షెడ్యూల్స్ రెడీగా ఉన్నాయి. ఇంతకీ 2025లో అంతర్జాతీయంగా భారత్ ఎదుర్కోబోయే సవాళ్ళేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త ఏడాదిలో భారత్కు కొన్ని మంచి అవకాశాలు, కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. 2025లో మోదీ ప్రభుత్వం దౌత్యపరమైన వ్యవహారాల్లో మరింత ఆచితూచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ ఈ నెల 20న అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్నారు. గతం కంటే చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. ఎవరికీ వినేలా లేరు. తాను అనుకున్న కార్యక్రమాలను పట్టాలెక్కించేందుకు ఇప్పటి నుంచే కథ నడిపిస్తున్నారు. టారిఫ్లు, ట్యాక్స్లపై భారత్కు పరోక్షంగా వార్నింగ్ సిగ్నల్స్ కూడా ఇచ్చేశారు. గతంలో ఇండియాను టారిఫ్ కింగ్ అంటూ కామెంట్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఎలా డీల్ చేస్తారన్నది చాలా ఉత్కంఠగా మారింది. ట్రంప్ కామెంట్లు అంతర్జాతీయంగా హైటెన్షన్ కు కారణమవుతున్నాయి. కెనడాను అమెరికా 51వ రాష్ట్రం అంటూ కామెంట్ చేయటం, డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ను కొంటామనటం, అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇవ్వటం, ఇవన్నీ కీలకంగా మారాయి. ఈసారి ట్రంప్ టారిఫ్ల విషయంలో మరింత కఠినంగా ఉండేందుకు డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. భారత్ను కూడా టారిఫ్ కింగ్ అని గతంలో అన్నాడు, ఇప్పుడు కూడా అంటున్నారు. తాజాగా భారత్కు స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అమెరికన్ ప్రాడక్ట్స్ పై భారత్తో పాటు ఇతర దేశాలు పన్నులు తగ్గించకపోతే దానికి ప్రతిగా అమెరికా కూడా తమ ఉత్పత్తులపై అదే ట్యాక్స్ విధిస్తుందని సీట్లోకి రాకముందే చెప్పేశారు ట్రంప్. భారత్ అమెరికాపై 100% సుంకం విధిస్తే యుఎస్ కూడా వారి వస్తువులపై అదే సుంకం విధించాలన్నట్లుగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ పై విధించిన భారీ సుంకాల విషయంలో గతంలో గట్టిగానే మాట్లాడారు ట్రంప్. ఆ తరువాత భారత్ వాటిపై ట్యాక్స్ తగ్గించినా ట్రంప్ మాత్రం సాటిస్ఫై కాలేదు. ముఖ్యంగా టారిఫ్ల విషయంలో ట్రంప్ చర్యలపై అన్ని దేశాలు ఆసక్తికరంగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇక భారత్కు చుట్టుపక్కల ఉన్న దేశాల్లో 2024లో చాలా మార్పులు జరిగాయి. అక్కడ కొత్త ప్రభుత్వాలొచ్చాయి. బంగ్లాదేశ్ విషయానికొస్తే అక్కడ షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమై 16 ఏళ్ల తరువాత ఆమె ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకుని భారత్లో శరణార్థిగా ఉంటున్నారు. అంతేకాదు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహ్మద్ యూనస్ షేక్ హసీనాను తమ దేశానికి తిరిగి పంపాలని ఇప్పటికే ఢిల్లీకి అల్టిమేటం కూడా జారీ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్లో ఆర్థిక సంక్షోభం పెద్ద సవాల్గా మారింది. అటు ఆ దేశంలోని మైనార్టీలైన హిందువులపై దాడులు పెరిగాయి. ఇది కూడా భారత్ అలర్ట్గా ఉండటానికి కారణం. అటు శ్రీలంకలో కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకి భారత్ పట్ల తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి. ఇటీవలే భారత్లో పర్యటించారు కూడా. శ్రీలంక 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న శ్రీలంక ఇప్పుడిప్పుడే బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే లంకలోని తమిళ మైనార్టీల ఆశలు, ఆశయాలను ఎంతవరకు కాపాడతారన్నది కీలకం. అటు మాల్దీవులు కూడా భారత్తో స్నేహపూర్వకంగానే ముందుకెళ్లేందుకు సిగ్నల్స్ ఇచ్చాయి. గతంలో మొయిజు చేసిన కామెంట్లతో ఆ దేశ టూరిజంపై పెద్ద ఎఫెక్ట్ పడింది. అయితే ఆ ఇంపాక్ట్ తెలిసి రావడంతో సాఫ్ట్ టోన్ పెంచారు మహమ్మద్ మొయిజు. మాల్దీవులు ఎప్పుడు సంక్షోభంలో కూరుకుపోయినా భారతే సహాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా మాల్దీవులకు తాజాగా $40 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు మోదీ. తమ దేశంలో పెట్టుబడులు పెంచేందుకు భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నామని మొయిజు అన్నారు. అంతేకాదు తమ టూరిజం మార్కెట్కు భారతే పెద్ద సోర్స్ అని, ఈ కొత్త ఏడాది టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న ఆశతో ఉన్నారాయన. అటు భారత్కు కీలకమైన సరిహద్దులో ఉన్న నేపాల్ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. చైనాకు అనుకూలంగా ఉండే కేపీ శర్మ ఓలీ ఈ ఏడాదిలో మ్యాటర్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య అనిశ్చిత వాతావరణం కొత్త ఏడాదిలోనూ కంటిన్యూ అవుతోంది. ఒకరిపై మరొకరు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నారు. గత 3 ఏళ్లుగా యుద్ధం సాగుతూనే ఉంది. యుద్ధానికి ముగింపు పలికి చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు. అయితే పుతిన్తో చర్చల విషయంలో పురోగతి మాత్రం లేకుండా పోయింది. ఈ యుద్ధం ఆగాలంటే యుఎస్, రష్యా, ఉక్రెయిన్, యూరప్, చైనా, భారత్ కీలకంగా మారాయి. శాంతి నెలకొల్పే విషయంపై భారత్ ఇప్పటికే తన స్టాండ్ ఏంటో చెప్పింది. అంతేకాదు ఈ ఏడాది పుతిన్ భారత్ పర్యటనకు రాబోతున్నారు. దీంతో మోదీ పుతిన్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొనటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నాన్ స్టాప్ గా నడుస్తోంది. తమ దేశానికి శాంతిని బహుమతిగా ఎవ్వరూ ఇవ్వలేరని జెలెన్స్కీ మాట్లాడటం ఆశ్చర్యకరంగా మారింది. అయితే ట్రంప్ తమకు పూర్తి సపోర్టుగా ఉన్నారని, దేనికైనా రెడీ అని జెలెన్స్కీ అంటున్నారు. అటు రష్యా నుంచి ఉక్రెయిన్ మీదుగా యూరప్కు పైప్లైన్ ద్వారా జరిగే గ్యాస్ ఎగుమతులు కొత్త సంవత్సరం వేళ నిలిచిపోయాయి. రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రస్తుతం యుద్ధం జరుగుతుండటంతో 2 దేశాల మధ్య కొత్త డీల్ కుదరలేదు. 5 ఏళ్ల గ్యాస్ సరఫరా ఒప్పంద కాలపరిమితి జనవరి 1 ఉదయంతో ముగిసింది. దీంతో రష్యా ఉక్రెయిన్ రూట్లో గ్యాస్ ఎగుమతులు నిలిచిపోయాయి. ఇక ఈ ఏడాదిలో చైనాతో భారత్ డీలింగ్స్ చాలా కీ ఫ్యాక్టర్గా మారాయి. సరిహద్దుల్లో అప్పుడే ఉద్రిక్తతలు, అప్పుడే శాంతి నెలకొనడంతో మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తోంది. ఇంకొక వైపు ట్రంప్ పగ్గాలు చేపట్టాక భారత్ విషయంలో ఎలాంటి వైఖరితో ఉంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఇటు ఇండియా కెనడా బంధం ఇష్యూలోనూ అదే హైటెన్షన్ కొత్త ఏడాదిలోనూ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. భారత్ చైనా మధ్య పరిస్థితులు ఎప్పుడూ నివురుగప్పిన నిప్పులాగే ఉంటాయి. ముఖ్య బార్డర్ ఇష్యూస్ విషయంలో 2 దేశాలు పట్టుదలగానే ఉన్నాయి. చర్చల ద్వారా ప్రస్తుతం శాంతియుత వాతావరణం నెలకొల్పినా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు అక్కడుంటాయి. చైనా ఎప్పుడు ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో ఎవరికీ అర్థం కాదు. సో అన్నిటికీ భారత్ ప్రిపేర్ అయ్యుండాల్సిన అవసరం ఈ ఏడాది కూడా కనిపిస్తోంది. ఇప్పటికే లడాఖ్ సరిహద్దులో ట్రూప్స్ ను వెనక్కు పిలిపించుకుంటున్న భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అయితే సరిహద్దు అలజడితో అక్కడి ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో పట్టు విడుపులకు చైనా ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి. మరోవైపు ప్రధాని మోదీ ఈ ఏడాదిలో ఎస్సీఓ సమిట్ కోసం చైనా వెళ్లనున్నారు. దీంతో ఇద్దరు దేశాధినేతల మధ్య మీటింగ్ తో పరిస్థితిలో మార్పు వస్తుందా? పరిణామాలు ఈజీగా మారుతాయన్న ఆశలైతే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఏడాది జూలైలో బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమావేశంలోనూ మోదీ, జిన్పింగ్ భేటీ కాబోతున్నారు. సో ఈ మీటింగ్ కూడా పాజిటివ్ వేవ్ తీసుకొస్తుందనుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించుకునేలా భారత్, చైనా ఇటీవల కీలకమైన గస్తీ ఒప్పందం చేసుకుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించుకోవటం కోసం భారత్, చైనా ఇటీవల గస్తీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2020 నాటి యథాస్థితి ఎల్ఎస్సి వెంబడి కొనసాగనుంది. ఇరు దేశాల సైనికులు 2020లో గస్తీ నిర్వహించిన పెట్రోలింగ్ పాయింట్లకు ఇక స్వేచ్ఛగా వెళ్లొచ్చు. అటు ఈ క్రమంలోనే ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేలా తాజాగా డ్రాగన్ కంట్రీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్లకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది పొడిగించింది. 2025 డిసెంబర్ 31 వరకు వీసా ఫీజుల తగ్గింపు కొనసాగుతుంది. ఓవైపు కూల్ గా కనిపించే చైనా తెర వెనుక చాలా నష్టాలు చేసే పనులే ముందేసుకుంటోంది. చైనా తాజాగా చేపడుతున్న భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ భారత్, బంగ్లాదేశ్లోని లక్షలాది మందిపై ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యార్లింగ్ సాంగ్పో అంటే బ్రహ్మపుత్ర నదిపై టిబెట్లో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు చైనా ఆమోదం తెలిపింది. ఇది 3 గార్జెస్ కంటే పెద్దదిగా ఉంటుందంటున్నారు. ఇదో కొత్త తలనొప్పి. అటు పాకిస్తాన్తో ఈ ఏడాది కూడా అవే సరిహద్దు ఉద్రిక్తతలు కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. అయితే చర్చలు, టెర్రరిజం ఒక్కతాటిపైకి తీసుకురాలేవని భారత్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది. జమ్మూ కశ్మీర్లో వరుస దాడులతో మరింత ఆగ్రహంగా ఉంది భారత్.
మరోవైపు యూరప్ దేశాలతో భారత్ సంబంధాలు ఈ ఏడాది కీలకంగా మారబోతున్నాయి. ఈ ఏడాది జర్మనీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఫ్రాన్స్ లో రాజకీయ అస్థిరత కంటిన్యూ అవుతుంది. అక్కడ పరిస్థితులు సెట్ అయ్యాకి దౌత్యపరమైన నిర్ణయాలకు ఆస్కారం ఉండనుంది. యూరప్ లో చదువు, నివాసం, వర్క్ కోసం వెళ్లే వారి విషయంలో మరింత సులువైన విధానాలు అవసరమని భారత్ భావిస్తోంది. ఇమిగ్రేషన్ రూల్స్ ఈజీ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆఫ్రికా దేశాలతో సత్సంబంధాలకు భారత విదేశాంగ విధానం ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఏడాది కూడా కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు, చర్చలు జరగబోతున్నాయి. ఈ ఏడాది ఇథియోపియాలో సమిట్ ఉంది. 2015లో ఢిల్లీలో జరిగిన సమిట్ కు ఆఫ్రికా దేశాల నుంచి అధినేతలు, ప్రతినిధులు వచ్చారు. అప్పుడది మేజర్ సక్సెస్ అయింది. ఈ ఏడాదిలో G20 లీడర్స్ సమిట్ కోసం ప్రధాని మోదీ సౌత్ ఆఫ్రికా వెళ్లనున్నారు. సో ఆఫ్రికా దేశాలతో డీలింగ్స్ 2025లో కీలకం కాబోతున్నాయి. భారత్, కెనడా మధ్య సంబంధాలు గతేడాది చాలా వరకు దెబ్బతిన్నాయి. చెప్పాలంటే కట్టిఫ్ అన్నట్లుగా మారాయి. ఖలిస్తానీ వేర్పాటువాద లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ హత్యలో భారత్ పాత్ర ఉందని కెనడా ప్రధాని ఆరోపణలు చేయడంతో మ్యాటర్ సీరియస్ అయింది. దౌత్యవేత్తలను 2 దేశాలు బహిష్కరించుకునేదాకా పరిస్థితి వెళ్లింది. భారత్ను సైబర్ ముప్పు ఉన్న దేశాల జాబితాలో చేర్చింది. అటు అమెరికా కూడా కొన్ని యాంగిల్స్ లో ఈ విషయంలో కెనడాతో ఏకీభవించింది. ఇది భారత్కు ఇబ్బందికర పరిణామంగా మారింది. అయితే ఈ ఏడాది కెనడాను డీల్ చేయటం ప్రధాని మోదీకి కీలకంగా మారింది. అయితే మొన్నటికి మొన్న భారత్ ఆగ్రహంతో కెనడా కాస్త వెనక్కు తగ్గింది. మోదీ, జైశంకర్ పేర్లు చెప్పలేదంది. సో డైలాగ్ వార్ కు ఫుల్ స్టాప్ పెట్టి కెనడాను సెట్ చేయాల్సిన సవాల్ భారత్ ముందుంది. ఇలాగే కంటిన్యూ అయితే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు ఎఫెక్ట్ అవుతాయి. అంతేకాదు కెనడాలో ఉన్న భారతీయుల రక్షణపైన ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. సో ఏ రకంగా చూసినా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా అన్ని యాంగిల్స్ లో 2025 మోదీకి బిగ్ ఛాలెంజింగ్ ఇయర్ గా ఉండబోతోంది. For more videos like this, subscribe Big TV channel.